నమస్కారం అండి. సో, ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్‌గా మనం చూస్తున్నాం. ఇవాళ రేపట్లో మనం అల్ట్రాసౌండ్ చేయించుకుంటే చాలు ఫ్యాటీ లివర్ అని వస్తుందన్నమాట. దాంట్లో గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని రేడియాలజిస్ట్ మనకి ఇస్తా ఉంటారు. ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో సెల్స్ ఏవైతే ఉంటాయో 5% సెల్స్ కంటే ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ అయినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్‌గా పరిగణించడం జరుగుతుంటుంది. సో, అల్ట్రాసౌండ్ క్రైటీరియాలో ఏంటంటే వాళ్ళకి రేడియాలజిస్ట్‌కి ఆ ఆకృతి దాంట్లో వచ్చే చేంజెస్‌ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఇస్తా ఉంటారన్నమాట. ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఏదో రీజన్‌తోని అల్ట్రాసౌండ్ చేయించుకోవడము, దాని తర్వాత ఫ్యాటీ లివర్ బయటపడడం జరుగుతుంటుంది. కొంతమందికి రైట్ సైడ్ అప్పర్ క్వాడ్రంట్ అంటాం. దాంట్లో కొద్దిగా ఫుల్‌నెస్ ఉండడము, కొద్దిగా ఇబ్బందిగా ఉండడం జరుగుతుంటుందన్నమాట. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ కెన్ ప్రోగ్రెస్. అంటే ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్టయితే, అందరికీ రాదు, కొంతమందిలో నిర్లక్ష్యం చేసినట్టయితే వాళ్ళకి ప్రోగ్రెస్ అయిపోయి లివర్ ఆకృతి గట్టిగా మారి రాయిలాగా మారుతుందన్నమాట. లివర్ నార్మల్గా రబ్బర్ బంతిలాగా ఉంటుంది, రబ్బర్గా ఉంటుంది. సో అది ప్రోగ్రెస్ అయినట్టయితే హార్డ్ మాస్గా మారి ఫైబ్రోసిస్కి దారితీసి ఫైబ్రోసిస్ ద్వారా సిర్రోసిస్కి దారితీస్తుంది. సిర్రోసిస్ లివర్ అయినట్టయితే దాని ఫలితంగా కొంతమందికి లివర్ క్యాన్సర్ రావడము, అనేక రకమైన కాంప్లికేషన్ రావడం జరుగుతుంటుంది. సో ఈ అన్నిటికీ మూల కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి ఫ్యాటీ లివర్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఈ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అవ్వడం వల్ల అనేక రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలామందిలో ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా లివర్ అనేది డ్యామేజ్కి దారి తీయదు, అట్లాగే ఉంటుంది. సో మనం తీసుకున్న జాగ్రత్తలను బట్టి దాన్ని ట్రీట్మెంట్ అనేది నడుస్తుంటుంది అనమాట. సో ఆ రెగ్యులర్ టెస్టింగ్, రెగ్యులర్ మానిటరింగ్ ఉన్నట్టయితే చాలామందికి అది మన ఫ్యాటీ లివర్ ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా అరికట్టవచ్చు. అదే కాకుండా ఫ్యాటీ లివర్స్ను కంప్లీట్గా కూడా రివర్స్ చేయొచ్చండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. కంప్లీట్ ఫ్యాటీ లివర్ అని నార్మల్ లివర్ కూడా మార్చవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఏమి ఉండవు అనమాట. కానీ కొంతమందిలో అప్పర్ అబ్డమిన్లో కొద్దిగా ఫుల్నెస్ అవ్వడము అండ్ కొద్దిగా నొప్పిలాగా అనిపించడము జరుగుతుంటుంది. ఒకవేళ లివర్ టెస్ట్ అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు, లివర్ టెస్ట్ మన బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు పెరిగినట్టయితే దాని ద్వారా కొంతమందికి ఎల్లోనెస్ ఆఫ్ స్కిన్ అది వస్తుంది, జాండీస్ అంటాము. ఎల్లోయిష్నెస్ ఆఫ్ స్కిన్, ఎల్లోయిష్నెస్ ఆఫ్ ఐస్ అండ్ కొంతమందికి జాండీస్ ఎక్కువైన వాళ్ళకి స్కిన్ కూడా ఎల్లోగా మారడం జరుగుతుంటుంది. చాలా అరుదుగా అనమాట. కానీ ఎక్కువ మటుకు సిమ్టమ్స్ ఏంటంటే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాం. కొద్దిగా పొట్టలో ఇబ్బందిగా ఉండడము, ఫుల్నెస్ ఉండడము, కొంచెం అరుగుదల తగ్గినట్టు ఉండడము, ఇట్లాంటి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం.